ఇక్కడ చాలామంది చెప్పారు కనుక ఆ విషయాలు కాకుండా మిగతా ఉన్నవి మూడే మూడు ముక్కలండి. అవి ఇంతవరకు టచ్ చేయలేదు కనుక అవి చెప్తాను. ఇప్పుడు చాలామంది చెప్తుంది ఏంటంటే వివక్ష 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 జరుగుతుంది, ఎవరో బ్రాహ్మీ చేశారు, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు అని చెప్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు మన వాళ్ళు కూడా చెప్పింది ఏంటి అంటే ఆ టైంలో 1936లో బ్రిటిష్ వారే మా తాలూకు క్రిస్టియానిటీలో కులం లేదు అని చెప్పారు. అంతేకాదండి, మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత క్రిస్టియన్ సంఘాల నాయకుడు హెచ్సి ముఖర్జీ అనే ఆయన కూడా అఫిడవిట్లో మా క్రిస్టియన్స్కి కులం లేదు కనుక మాకు రిజర్వేషన్స్ అవసరం లేదు అని ఈ యొక్క రాజ్యాంగం తాలూకు ఏదైతే సమితి అప్పట్లో ఉందో దానికి ఆయన అఫిడవిట్ ఇచ్చాడు. అలానే ముస్లిమ్స్ కూడా ఇచ్చారు, ఇది గుర్తుపెట్టుకోవాలి. దీని ప్రకారమే అప్పట్లో రాజ్యాంగంలో కూడా ఈ యొక్క రెండు మతాల్లోకి ఎవరైనా ఎస్సీలు వెళ్తే వాళ్ళకి రిజర్వేషన్స్ వద్దు అని చెప్పారు. అయితే ఓకే, ఇది బాగానే ఉంది. అయితే ఇక్కడ ఒక చిన్న కుట్రకోణం ఒకటి ఉందండి, మీరు ఎవరు గమనించారో లేదో నాకు తెలీదు. ఆ కాలంలో ఎందుకు వాళ్ళు అలా అన్నారు, మాకు అసలు కులమే లేదు, ఇంక వివక్ష ఎక్కడ ఉంటుంది అని ఆ కాలంలో ఎందుకన్నారు? ఇప్పుడున్న సోకాల్డ్ క్రైస్తవులు ఇప్పుడు మా దాంట్లో వివక్ష ఉంది, ఇప్పుడు ఎందుకు మాకు ఇది రిజర్వేషన్స్ కావాలి అని ఎందుకు అంటున్నారు? మనం నిజంగా గమనిస్తే అసలు ఆ కాలంలో హిందువుల్లో కూడా ఎస్సీల్లో వివక్ష ఉండేది, ఇప్పుడు లేదు కంపారిటివ్లీ. కానీ ఇప్పుడు క్రైస్తవులు వివక్ష ఉంది అంటున్నారు, అప్పుడేమో లేదు అని చెప్పారు. ఏంటబ్బా ఈ కారణం? ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే ఆ కాలంలో ఏంటి అంటే ఆల్రెడీ హిందువుల్లో వివక్ష ఉంది కనుక మా దగ్గర వివక్ష లేదు కనుక మా తాలూకు మతంలోకి వచ్చేయండి అని ఆహ్వానించడానికి వీళ్ళు మాకు కులం లేదు కనుక వివక్ష లేదు, రిజర్వేషన్ అవసరం లేదని చెప్పారు. దాదాపుగా 80% మన ఎస్సీలు అక్కడికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏమైంది, మనకి ఇక్కడ వివక్ష లేదు. సుప్రీంకోర్టు కూడా చాలా క్లియర్గా చెప్పేసింది ఏంటి, ఎవరైతే మతం మారుతారో వాళ్ళకి ఎస్సీ హోదా ఉండదు అనగానే వాళ్ళ గొంతులో పచ్చి వెలక్కైబడింది. ఎందుకంటే ఇక్కడేమో ఎస్సీలకు ఉందండి రిజర్వేషను. ఇప్పుడు మీరు ముస్లిం కానీ క్రైస్తవులకు కానీ వెళ్తే మీకు రిజర్వేషన్ లేదు. ఇప్పుడు ఎవరైతే దళిత క్రైస్తవులు అనే అసలు పదమే భూత పదం, అది వాడకూడదు. ఎవరైతే ఎస్సీలు క్రిస్టియానిటీలోకి వెళ్ళారో వాళ్ళంతా తిరిగి ఈ బ్యాక్ వచ్చేస్తారేమో రిజర్వేషన్ కోసం అని భయపడుతూ ఈ క్రైస్తవులు ఆడుతున్న నాటకమే ఇప్పుడు మాకు రిజర్వేషన్ కావాలి అని, అంతకుమించి ఇంకేమీ లేదండి. ఇది మొదటిది. రెండో విషయం ఏంటంటే మన తాలూకు హిందువుల్లో వివక్ష జరిగింది అనేది మనమే ఒప్పుకున్నాం. ఎలా అంటారా? రాజ్యాంగబద్ధంగా, ప్రభుత్వబద్ధంగా. బహుశా నాకు తెలిసి ప్రపంచంలో ఏ ఒక్క జాతి కూడా తమ దాంట్లో ఇలా జరిగింది అని ఇంత పబ్లిక్గా ఒప్పుకున్న సందర్భం నాకైతే తెలియదు. ఎలా అంటారా? మన తాలూకు రాజ్యాంగంలో ఈ యొక్క ఎస్సీలకి రిజర్వేషన్ ఇచ్చారు. చాలామంది చెప్తారు ఏంటంటే అంబేద్కర్ అనే ఆయన ఎస్సీ ఆయన రాజ్యాంగంలో పెట్టారు కనుక మన అందరికీ రిజర్వేషన్స్ వచ్చాయి అని. అంబేద్కర్ ఏమీ ఒక శక్తి కాదండి, ఆయన ఏమీ ఒక ప్రభుత్వం కాదు. ఆయన పెట్టినా కూడా ప్రభుత్వం నిర్ద్వందంగా తోసిపెట్టచ్చు పక్కకి. కానీ పెట్టారు, పెట్టిన తర్వాత అవి పాస్ అయ్యాయి. పాస్ అయిన తర్వాత కూడా మళ్ళీ రెండోసారి కాంగ్రెస్ గెలిచింది అంటే దానికి అర్థం ఏంటి? మనది ప్రజాస్వామిక ప్రభుత్వం. ఒకవేళ మన హిందువులకి నిజంగా ఎస్సీలకి రిజర్వేషన్ ఇవ్వడం ఇష్టం లేకపోతే నిర్ద్వందంగా రెండోసారి కాంగ్రెస్ని ఓడించుండేవాళ్ళు. అంటే అదే అక్కడ ఒక ఎజెండా అయిపోయి ఉండేది, కాంగ్రెస్ పక్కకి వెళ్ళిపోయి ఉండేది. కానీ 85% ఉన్న మన హిందువులు రెండోసారి కూడా కాంగ్రెస్ని మళ్ళీ అంటే ప్రభుత్వంలోకి తీసుకొచ్చారు అంటే మన హిందువులందరూ కూడా రిజర్వేషన్స్ని ఒప్పుకున్నట్టే, అంటే మనం ఒక తప్పుని సరిదిద్దుకున్నట్టే. ఇకపోతే క్రైస్తవుల దగ్గరికి వద్దాం. ఆ టైంలో అమెరికాలో ఈ అబ్రహాం లింకన్ అనే ఆయన ప్రెసిడెంట్గా ఉండేవారు. మీ అందరికీ తెలిసి ఇందాకే కరుణాకర్ కూడా చెప్పాడు. అదేంటి అంటే ఈ భూమి మీద ఏదున్నా కూడా అంత మన హక్కు అని క్రైస్తవులు అనుకుంటారండి. కనుక బానిసలుగా, అంటే వాళ్ళు ఎవరైతే వాళ్ళ మతంలో ఉంటారో వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు కూడా వాళ్ళ కింద బానిసలుగానే ఉంటారు. అది ఈవెన్ బైబిల్ ప్రోత్సహిస్తుంది, అలానే ఖురాన్ కూడా ప్రోత్సహిస్తుంది. బానిసత్వం ఈ రెండు యొక్క మత గ్రంథాల్లో ఉంది, కానీ దీని గురించి అసలు ఎవరు చర్చ కూడా చేయరు. అయితే అప్పుడు ఏం జరిగింది, అబ్రహాం లింకన్ ఏమనుకున్నాడంటే అసలు ఈ బానిసత్వాన్ని రూపుమాపాలి అని ఆయన అనుకొని ఆయన ఒక రూల్ పాస్ చేయగానే అప్పుడు ఏం జరిగిందంటే ఒక సివిల్ వారే వచ్చింది అమెరికాలో. అంతేకాకుండా ఆయన్ని హత్య చేసి చంపేశారండి. క్రైస్తవులు దాన్ని ఒప్పుకోలేదు. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. అంటే వాళ్ళలో ఉన్న బానిసత్వాన్ని వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళు ఇంకొకరిని బానిసలుగానే చూస్తారు, కానీ మనలో మాత్రం వివక్ష ఉందని చెప్తారు. ఇవి 2 పాయింట్లు. ఇక 3వ పాయింట్, మన దాంట్లో
రెండు అంటే ఎస్సీలో మాల మాదిగ మెయిన్ వాళ్ళిద్దరినీ కూడా వర్గీకరణ చేసింది మందకృష్ణ మాదిగ్ గారు. దానికోసం ఆయనకి పద్మశ్రీ కూడా వచ్చింది. గ్రేట్. అయితే మొన్న ఆయన ఇంకేమన్నారంటే, ఆ టైంలో నేను మిమ్మల్ని విడగొట్టేశానండి, సరే ఏదో అయిపోయింది, ఇప్పుడు దళితులకి ప్రాబ్లం వచ్చింది కనుక మీరందరూ కూడా నాకు సహాయం చేయండి, మీరంతా కూడా మళ్ళీ మన అందరం కూడా కలిసి ఉండాలి, ఎందుకంటే మనకిప్పుడు ప్రాబ్లం వచ్చింది, మీరు నా వెనక అండగా ఉండండి అని చెప్పారు. ఆహాహాహా, గాంధీ తర్వాత కాదు, గాంధీ కన్నా పెద్ద నాయకుడిగా నాకు మందకృష్ణ మాదిగ్ గారు కనిపించారు, ఉరఫ్ మంద ఏలియా గారు. ఎందుకంటున్నానంటే నేను ఈ మాట, మన హిందుత్వంలో ఉన్న ఇద్దరు ఎస్సీలో ఉన్న ఇద్దరిని కేటగిరీలు అంటే మాలా మాదిగిని విడగొట్టేశారు క్రైస్తవుడైన మంద ఏలియా గారు. కానీ ఇప్పుడు క్రైస్తవులకి ప్రాబ్లం వస్తుందని ఏం చెప్తున్నారు, అప్పట్లో మిమ్మల్ని విడగొట్టానయ్యా మీరు ఎందుకంటే హిందువులు కదా అంటే ఆ మొక్క చెప్పలేదు, మనం అర్థం చేసుకోవాలి. కానీ ఇప్పుడు మాత్రం మాకు సహాయం చేయండి, ఎందుకంటే మా క్రైస్తవులకి ప్రాబ్లం వచ్చింది కదా, కనుక మీరు హిందువుల్లో ఉన్న వాళ్ళు దళితులు మా క్రైస్తవులకి మీ తాలూకు రిజర్వేషన్స్ తీసుకోవడం కోసం మీరే మాకు సహాయం చేయాలి అన్నారు. ఆహాహా, మంద ఏలియా గారికి ఎంత నమ్మకం ఉందండి. మన దళితులు అమాయకులు కాదు, మహా అమాయకులు అని చెప్పి ఈ యొక్క క్రైస్తవులకు ఉన్న నమ్మకం, అందుకనే ఆయన పబ్లిక్గా అంత మాట చెప్పారు. కనుక దళితులారా ఇప్పుడు మీరే నిర్ణయించుకోవాలి. అసలు నేను ఇంకొక మాట కూడా చెప్తానండి, దాదాపుగా 80% క్రైస్తవులు దళితుల తాలూకు రిజర్వేషన్ తీసుకుంటే పాపం ఇక్కడ మాలా మాదిగా వాళ్ళు కొట్టుకుని వర్గీకరణ అయిపోయారు. అసలు నిజంగా క్రైస్తవులే పక్కకి వెళ్ళిపోతే హ్యాపీగా వాళ్ళకే రిజర్వేషన్స్ అన్ని చెందుండేవి కదా, వాళ్ళకి అసలు వర్గీకరణ అనే ప్రాబ్లమే వచ్చిండేది కాదు. వాళ్ళని ఒక క్రైస్తవుడు విడగొట్టేశాడు, ఈరోజు వాళ్ళకి ప్రాబ్లం వస్తుందని చెప్పి ఈ వర్గీకరణ అయిన వాళ్ళంతా కూడా వాళ్ళకి సహాయం చేయాలంట. కనుక నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది, మీరే ఆలోచించుకొని మీ యొక్క రిజర్వేషన్స్ మీరే కాపాడుకుంటే మీ వెనక మేమంతా తోడుగా ఉంటామని చెప్తూ జై శ్రీరామ్.